హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మిస్ వనలత. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ చేయబోతున్నాను. అది ఏంటి అంటే చాలా క్విక్గా ఇంట్లోనే 10 మినిట్స్లో చేసుకునే విధంగా ఉంటుంది. అది ఏంటి అంటే టొమాటో రైస్. మనం ఇంట్లోనే సింపుల్గా ఏమీ ఇంట్లో లేనప్పుడు కూరగాయలు అవైలబుల్, ఓన్లీ టమాటా ఉంటే సరిపోతుంది. 10 మినిట్స్లో చేసుకొని తినేలా ఉంటుంది టొమాటో రైస్. మరి ఇంకేందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఇక్కడ 3 టమాటాలను తీసుకున్నాను. మంచిగా పండినవి, నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఎందుకు చిన్నగా కట్ చేస్తున్నాను అంటే మనం పేస్ట్లా కాకుండా డైరెక్ట్ టొమాటోలని పోపులో వేసి మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటున్నాను కాబట్టి చాలా చిన్నగా కట్ చేస్తున్నాను. ఇలా ఒకసారి పిసుక్కోండి టమాటాలని మొత్తము. ఎందుకంటే ఈ మధ్య టమాటాలని మొత్తం బట్టి తొక్క అనేది చాలా మందంగా ఉంటుంది కదా, సో ఉడకడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ పైన తొక్క అనేది ఉడకట్లేదు కదా ఎంతసేపు ఉడికించినా. సో ఇలా చేస్తే టమాటా అనేది తొందరగా ఉడికి సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. కొత్తిమీరని చిన్నగా తరిగి పెట్టుకున్నాము. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా మధ్యలోకి కట్ చేసుకుందాము. కరివేపాకు కూడా రెడీగా పెట్టుకున్నాను కడిగేసి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత కావాల్సినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసి అలాగే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకున్నాము. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. క్లీన్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేస్తున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం వేసి అంతా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అలాగే మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఆ తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని మనం చిన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసేస్తున్నాను. అంతా ఒకసారి మళ్ళీ గరిటెతో కలుపుకుంటున్నాను. అందులో ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేస్తున్నాను. వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసి టమాటాని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించండి క్యాప్ పెట్టేసి. ఇప్పుడు టమాటా సాఫ్ట్గా అయిందో లేదో చూద్దాం ఒకసారి. వావ్, చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇంత తొందరలోనే. ఎందుకంటే ఇంత తొందరగా అయింది, ఇందాక మనం కట్ చేసుకున్న తర్వాత టమాటాలని కొద్దిగా సాఫ్ట్గా మెత్తగా అయ్యేలాగా పిసికి దీంట్లో వేసాం కదా, సో అందువలన తొందరగా సాఫ్ట్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారంని యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా, చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. నాకు కర్రీస్లలో కొత్తిమీర ఎక్కువ ఉంటే చాలా ఇష్టం, సో అందుకని నేను కొత్తిమీరని మళ్ళీ వేసుకుంటున్నాను కర్రీస్లలో. మనం వేసుకున్న కారము పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒకసారి క్యాప్ పెట్టుకుందాము, ఒక 2 to 4 మినిట్స్ వరకు. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి క్యాప్ తీసేసి చూద్దాము. వావ్, చూడండి కారం అనేది ఉడికి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా. సో ఆ టైంలో మనమే చల్లారబెట్టుకున్న అన్నంని పొడి పొడిగా చేసుకొని ఈ సాఫ్ట్ అయిన టొమాటోలో రైస్ని వేసుకోండి. అన్నంకి పట్టే విధంగా అంతా ఒకసారి మిక్స్ చేయండి. వావ్, చూడండి ఎంత బాగుంది ఆ కలర్ కాంబినేషన్, కానీ చూడడానికి చాలా బాగుంది కదా. ఒక 2 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేసేయడమే.
ఫైనల్గా అయితే టొమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నాను ఎలా ఉందో. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నేను చెప్తున్నానని ఏం కాదు. సో నాకైతే బాగా నచ్చింది అనమాట. తినేస్తున్నాను ఇంకా తొందరగా.